ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం. ఈరోజు కాలసర్పదోషము పరిహారాలు అనే టాపిక్ మీద డిస్కస్ చేస్తానండి. పరాశర మహర్షి మానవాళికి అందించినటువంటి అత్యద్భుత శాస్త్రము జ్యోతిష్ శాస్త్రము. ఈ జ్యోతిష్ శాస్త్రంలో సుమారు 4000 శ్లోకాలు ఉన్నాయండి. 4000 డిఫరెంట్ ప్రిన్సిపల్స్. వీటిని గురించి సమగ్రంగా అధ్యయనం చేయాలి. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక మూఢనమ్మకం కాదు, ఇది శాస్త్రం అండి. నమ్మకము వేరు, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. బట్ శాస్త్రము అంటే సర్టెన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, వాటి మీద రీసెర్చ్ జరగాలి. ఇప్పుడు నమ్మకము అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లోంచి వెళ్తుంటే ఫలానా వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఎదురొచ్చారు అనుకోండి, సరే వారి అమ్మగారు ఎదురొచ్చారు, మంచి జరుగుతుంది, అది నమ్మకం. దానికి వేరే ప్రిన్సిపల్ ఇంకోటి ఉండవు. అది ఆయన వ్యక్తిగత నమ్మకం, ఫాలో అవుతాడు. ఏ పని వెళ్ళినా అమ్మ ఎదురురా అంటారు, అమ్మ ఎదురు వచ్చిన తర్వాత వెళ్తూ ఉంటారు. అది ప్రిన్సిపల్స్ ఏముండవు, అది నమ్మకం. ఓకే. బట్ ఇది జ్యోతిష్ శాస్త్రం నమ్మకం కాదు. మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, మీ ఇష్టం. అది ప్రిన్సిపల్స్, ఆ రూల్స్ ప్రకారం కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇది నిజమా కాదా అనేది దీని మీద నేర్చుకొని పరిశోధన, కొంతమంది మీద కొన్ని రకాలైనటువంటి రకరకాల చార్ట్స్, లగ్న చార్ట్స్ అంటే టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ కరెక్ట్గా కనుక ఉంటే చార్ట్ రీడింగ్ ద్వారా ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న ప్రిన్సిపల్స్ నిజమా కాదా అనేది ఎవరికి వాళ్ళనే చెక్ చేసుకోవచ్చు. ఇదేదో పెద్ద, ఇప్పుడు ఈరోజు టాపిక్ కాలసర్ప దోషాలు అనగానే భయపడక్కర్లేదు. సర్పదోషం ఇదేదో. ఇంకొకటి అండి, సర్పదోషము ఈ అంటే డిఫైన్ చేశారు అప్పుడున్న మహర్షులు. ఆ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళు సమ్ నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ దోషాలు ఉన్న వాళ్ళందరికీ మరి ఇబ్బందులు ఉంటాయా అంటే, ఆ ఇబ్బందులు మైన్యూట్ లెవెల్ నుంచి మేజర్ వరకు ఉండొచ్చు, మిగతా గ్రహాల పరిస్థితులను బట్టి. వాటికి పరిహారాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి ఏదైనా ఈ ఈ పర్టికులర్ టోటల్గా ఇప్పుడు మనం టాపిక్ లో అదే డిస్కస్ చేస్తున్నాం, కాలసర్ప దోషాలు పరిహారాలు. చాలా సింపుల్ రెమెడీస్ ఉంటాయండి, భయపడక్కర్లేదు. అంటే మనం తెలుసుకోవాలి, తెలుసుకొని నిజంగా ఉందా ఇప్పుడు ఈ రూల్లో చెప్పినట్టు మనకు జరుగుతుందా, ఈ పర్టికులర్ టైంలో కూడా అని మెన్షన్ చేస్తారు. ఇలా ఉండొచ్చు, ఇలా ఉండే అవకాశం ఉంది అని మాత్రమే జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అది ఎవరైతే కరెక్ట్ గా రీడ్ చేయగలుగుతారో వాళ్ళు ఖచ్చితమైన అంచనాలకు రాగలుగుతారు. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మన లైఫ్ చార్ట్, ఎలా ఉన్నాయి లగ్నాలు, ప్రజెంట్ ఏం నడుస్తుంది, ఎట్లా ఉంటది, బాగుంటుందా బాగుండదా, బాగుండకపోతే మనం జాగ్రత్త తీసుకుంటాం, పరిహారాలు తీసుకుంటాం, అంతే. అందులో భయపడేది ఏముంది, ఇందులో మోసం లేదు, దగా లేదు. సో ఎవరికి వాళ్ళకి దీని మీద నాలెడ్జ్ వచ్చినప్పుడు, ఎదుటి వ్యక్తి జ్యోతిష్ శాస్త్రం మీద మిమ్మల్ని మోసం చేయాలని చూసినా మీకు నాలెడ్జ్ ఉంటుంది కదా, మీరు మోసపోరు. అర్థమవుతుందండి? ఖచ్చితంగా కంపల్సరీగా జ్యోతిష్ శాస్త్రం మీద అవగాహన అనేది ఉండాలి. ఇది ఒక మూఢనమ్మకం కాదు, ఇది శాస్త్రం, రీసెర్చ్ కి అవకాశం ఉన్నటువంటి శాస్త్రం. ఎందుకంటే మహర్షులు వాళ్ళు రీసెర్చ్ చేసే ఇలాంటి మనకి అత్యద్భుతమైనటువంటి ఫార్ములేస్ అందించారు. ఇవి కూడా అవన్నీ ఫార్ములేస్. అసలు ఏం చదవనని కూడా ఏ జ్యోతిష్ శాస్త్రం ఏందంటాడు, అది కాదండి. చాలా మంచి సబ్జెక్ట్. సో ఇప్పుడు మనము టాపిక్ లోకి వద్దాం. ఓకేనండి. శాస్త్రము, రీసెర్చ్ కి అవకాశం ఉన్నటువంటి శాస్త్రము. ఇప్పుడు ఈ జ్యోతిష్ శాస్త్రంలో దోషాలు, యోగాలు, యోగాల గురించి మళ్ళీ మాట్లాడదాం. చాలా దోషాలు చెప్తారు, చాలా యోగాలు చెప్తారు. యోగం అనగానే ఏదో అయిపోదండి, ఏదో బ్రహ్మాండంగా ఉండదు లైఫ్. మన లైఫ్ మనదే. అలాగే దోషం అంటే ఏదో కింద పడిపోతాం, ఇంకేదో అవుతుంది కాదు, అది కూడా మన లైఫ్ మనదే. సో మనకు తెలిస్తే దాని గురించి పరిహారాలు తీసుకొని ఇంకొంచెం బెటర్ చేసుకోవచ్చు, ఆ దోషాల తీవ్రత తగ్గించుకోవచ్చు. తెలుసుకున్న వాళ్ళకి ఆ పరిహారం చేసినప్పుడు ఖచ్చితంగా అనుభవంలోకి వస్తుంది. ఎస్, ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగున్నాం, 100% అనుభవంలోకి వస్తుంది. ఇంతకు ముందున్న ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, ఆ తీవ్రత తగ్గుతుంది. సరే ఇప్పుడు టాపిక్ లోకి వద్దామండి. కాలసర్ప దోషం, ఇవి రకరకాల, దాదాపు ఇప్పుడు ఈ కాలసర్ప దోషం అంటే ఏంటంటే లగ్నం రాహువు అండ్ కేతు అండి.
రాహు కేతువులు డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటారు. లగ్నం నుంచి రాహు తీసుకుంటే 12th వరకు, అట్లాగే కేతువు కూడా లగ్నం నుంచి 12th ఎక్కడైనా ఉండొచ్చు. సో ఈ రాహు కేతువు మధ్యలో మిగతా గ్రహాలు గనక ఉంటే వాటిని కాలసర్ప దోషం అంటారు. కొన్ని చార్ట్స్ లో ఉంటాయి, కొన్ని చాలా మంది చార్ట్స్ లో ఉంటాయి. సార్ మరి ఎట్లా, ఏదో భయపడాల్సింది కాదు, ఇంకేదో అయిపోతుంది అన్నట్టు కాదు. ఏం జరుగుతుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది, లేదా ఎలాంటి చికాకు, వాటిని ఓవర్కమ్ చేయొచ్చు. ఇది ఓకే, ఈ చికాకు వస్తుంది అని మనం తెలుసుకుంటే ముందే ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటాం, కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఉంటాం, తగిన జాగ్రత్తలు తీసుకుంటాం, పరిహారాలు చేసుకుంటాం, అయిపోతుంది కదా, వాటిని ఓవర్కమ్ చేయొచ్చు కదా. అల్టిమేట్ గా గ్రహాలు ఎట్లున్నా మనిషి సూపర్ పవర్. ఎందుకు సూపర్ పవర్ అంటే నీకు తెలుసు, దైవం గురించి నీకు తెలుసు. దైవాన్ని నువ్వు దైవ ఆరాధన చేసి దైవాన్ని నమ్ముకుంటే ఎలాంటి కష్టాల నుంచి అయినా బయటపడొచ్చు అనేది లైఫ్ లో చాలా మంది చూసాం. కాబట్టి దోషాలు ఉన్నాయి అని భయపడే అవసరం లేదు. దానికి తగిన దైవారాధన పరిహారాలు పాటిస్తూ వెళ్ళిపోవడమే. ఎందుకు, నీకు దైవం అన్ని శక్తులు నీకు ఇచ్చేశాడు. అందులో జ్యోతిష్ శాస్త్రం కూడా ఒకటి. నీకు ఏం యోగాలు రాబోతున్నాయి, ఏమి దోషాలతోటి ఏవైతే ఇబ్బందులు నీకు రాబోతున్నాయి అనేది తెలుస్తుంటది. మహర్షులు అందించారు మనకు శాస్త్రాన్ని. దాన్ని అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయడంలో తప్పేం లేదు కదా. ఇది మూఢనమ్మకం అని సింపుల్ గా అనేస్తారు. ఎవరో ఏదో చెప్తారండి. ఎవరో ఏదో చెప్పడం కాదు, మీరు చదవండి. ఎవరో ఏదో చెప్తారనే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు తేలండి. పరాశర మహర్షి రాసిన పుస్తకాలు అవైలబుల్ ఉన్నాయి, అన్ని భాషల్లో ఉన్నాయి. సంస్కృతం రాకపోతే తెలుగులో ఉన్నాయి. ఆ తెలుగులో అనువదించిన వాళ్ళు కరెక్ట్ అనువదించుంటే మీరు ఇంట్రెస్ట్ గా చదివితే మీకే తెలుస్తాయి లోటుపాటు. వాటి మీద రీసెర్చ్ చేయండి. ఓ ఈ ఫార్ములా ఇట్లా, ఈ సూత్రం ఇది రాంగ్ చెప్పారు, ఈ సూత్రం ఇది కాదు. శాస్త్రం అంటే అంతే కదండి. బేసిక్స్ ని పట్టుకొని మనం మూవ్ అవుతా ఉంటాం. ఇందులో రాంగ్ ఉన్నాయి, రైట్ ఉన్నాయి, దాన్ని బట్టి మనం కరెక్ట్ చేసుకోవచ్చు, అవకాశం ఉంది కదా. నవ్ డేస్ రీసెర్చ్ కూడా చేయొచ్చు. ఎన్నో చార్ట్స్ మనం పరిశీలించే అవకాశం ఉన్నది. మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళకి మనం మంచి చేయాలి అనే దృష్టితోటి మీరు కనుక చార్ట్స్ చూసుంటే వాళ్ళకి మంచి సలహాలు ఇస్తారు. తద్వారా మీకు మంచి ఉన్నతి జరుగుతుంది. అంటే ఎవరైతే జ్యోతిష్ శాస్త్రం చదవాలనుకుంటారో వాళ్ళకి చెప్తుంది. బ్లైండ్ గా ఇదేం లేదన్న వాళ్ళు కూడా చదవండి ఒకసారి. నేను చెప్పేది జ్యోతిష్ శాస్త్రం బుక్స్ అవైలబుల్ ఉన్నాయి, చదవండి. పరాశర మహర్షి మంచి బుక్ స్టాల్కి వెళ్ళి, ఆధ్యాత్మిక బుక్ స్టాల్స్కి వెళ్ళి పరాశర మహర్షి జ్యోతిష్ శాస్త్రము గ్రంథం ఇవ్వండి అంటే ఇస్తారు. 1000 రూపాయలు ఎంత ఉంటుంది, కొన్ని తెచ్చుకొని చదవండి, ఏమవుతుంది. అంటే బ్లైండ్ గా లేదనకండి. అంటే ఇంకోటి దోషం కాబట్టి ఇదేదో అవుతుంది, అది కూడా అవసరం లేదు. మీరు నేర్చుకుంటే మీకు ఆ నాలెడ్జ్ వస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, 10 మందికి ఉపయోగపడగలుగుతారు. సరేనా. ఇప్పుడు మనము కాలసర్ప దోషము పరిహారాల గురించి మాట్లాడదాం. అంటే మెయిన్గా ఇవి రాహువు కేతు ప్లేసెస్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ కూడా ఇచ్చారు మహర్షులు. ఇట్లా 12 కాలసర్ప దోషాలు ఉంటాయండి. రాహువు కేతు ఉన్న ప్లేస్ మధ్యలో మిగతా గ్రహాలన్నీ మిక్స్ అయి ఉంటాయి. అది చార్ట్స్ లో ఉంటుంది. అట్లా రాహు కేతు ఉన్న ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది అనంత కాల సర్పదోషం అని ఇచ్చాను, స్క్రీన్ మీద కనిపిస్తుంది. అనంత కాల సర్పదోషము అని దీనికి మహర్షులు నేమ్ ఎప్పుడు ఇచ్చారు అంటే, రాహువు లగ్నంలో ఉండి కేతువు 7th ప్లేస్ లో ఉంటే దీన్ని అనంత కాల సర్పదోషం అని అన్నారు. ఈ రాహువు కేతువు లగ్నములో రాహువు కేతువు 7th ప్లేస్ లో ఉండడమే కాకుండా మిగతా గ్రహాలన్నీ ఈ రెండింటి మధ్యలో ఉండాలి. ఉంటే దాన్ని కాల సర్పదోషం అంటారు. అంటే ఏం జరుగుతుంది మరి అంటే, చూడండి, రాహువు లగ్నము కేతువు 7th, మిగతా గ్రహాలన్నీ ఈ రెండింటి మధ్యలో ఫిక్స్ అయిపోయింది. అంటే రిమైనింగ్ అన్ని కూడా ఖాళీగా ఉంటాయి. మనకు 12 లగ్న చార్ట్ అందరికి ఐడియా ఉంది కదండి. మీకు ఫస్ట్ ఇద్దరు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కొక్క భావము, తను భావము, ధన భావము, అట్లా ఫస్ట్ వీడియో చూడండి. ఆ 12 ప్లేసెస్ లో ఇప్పుడు ఫస్ట్ ఇది అనంత కాల సర్పదోషం. రాహువు లగ్నంలో ఉండి కేతువు 7th ప్లేస్ లో ఉండి మిగిలిన గ్రహాలన్నీ ఈ లగ్నము 7th మధ్యలో ఫిక్స్ అయి ఉంటాయి. అది అనంత కాల సర్పదోషం. మిగతా గ్రహాలు మంచి ప్లేస్ లో ఉండొచ్చు అండి. ఈ కాల సర్పదోషంలో కూడా మిగతా గ్రహాలు మంచి ప్లేస్ లో ఉండొచ్చు. గురువు ఉచ్చ స్థితిలో ఉండొచ్చు, మంచి ప్లేస్ లో శని ఉండొచ్చు, లేదంటే శుక్రుడు ఉండొచ్చు. బట్ మేజర్ గా ఇక్కడ దీనికి ఒక నేమ్ ఇచ్చారు, ఇది ఒక దోషం అని చెప్పారు. దీంతో ఏం జరిగే అవకాశం ఉన్నది
అంటే ఈ అనంత కాల సర్పదోషము రాహు లగ్నము కేతువు 7th ప్లేస్ లో ఉండి మిగతా గ్రహాలని మధ్యలో ఉంటేనే. రాహు లగ్నం ఉంటే ఖచ్చితంగా కేతువు 7th లోనే ఉంటాడండి, వేరే దగ్గర ఉండడు. అది రాహు లగ్న రిలేషన్. కౌంట్ చేసుకోండి. లగ్నం అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th కరెక్ట్ 7th ప్లేస్ లో కేతువు ఉంటుంది. ఓకేనండి. లగ్నము ఫస్ట్ అనుకుంటే ఫస్ట్ లగ్నం 1, 2, 3, 4, 5, 6, 7 ఫస్ట్ లగ్నం అయితే 7 కేతు. ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో రాహు ఉన్నాడు అనుకోండి, కేతు ఎక్కడ ఉంటుంది? సెకండ్ నుంచి కౌంట్ చేయండి. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th, 8th ప్లేస్ లో కేతు వస్తాడు. అక్కడి నుంచి 7 స్టెప్స్. అట్లా వాళ్ళు రాహు అండ్ కేతు ఫిక్స్డ్ అన్నమాట. ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు 2, 3, 5, 4, 5, 6 మధ్యలో అన్నిట్లలో వరుసగా ఉండాలని ఏం లేదు. మిగతా గ్రహాలు ఓ దగ్గర 2, 3 ఎట్లన్నా ఉండొచ్చు. మొత్తానికి మిగతా గ్రహాలన్నీ ఈ 1, 7 మధ్యలో ఫిక్స్ అయితే దాన్ని అనంత కాల సర్పదోషం అంటాం. ఈ అనంత కాల సర్పదోషం ఉన్నప్పుడు ఆ జాతకుడికి మెయిన్‌గా దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతూ ఉంటాడండి. హెల్త్ ప్రాబ్లమ్ జనరల్‌గా వస్తా ఉంటాయి. ఏదో ఒక మెడిసిన్ ఏసుకోవడం, ఫిట్‌నెస్ లేకపోవడం. చూడండి, చాలా జనరల్ ప్రాబ్లమ్ ఇది. అంటే ఏదో తీవ్రమైన వ్యాధులు అట్లని కాదు. దీర్ఘకాలిక వ్యాధి. ఏదో ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి ఏదో ప్రాబ్లమ్ వస్తది. డాక్టర్ దగ్గరికెళ్తే రెగ్యులర్‌గా మందులేసుకోమ్మా అంటాడు. డెఫినిట్‌గా ఈ టాబ్లెట్ వాడాలి. బీపీ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్. షుగర్ ఉంది. థైరాయిడ్. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకేనండి. అంటే ఇవి లేకపోతే మరి వచ్చే వాళ్ళందరికీ ఇవి ఉంటాయంటే అట్లా కాదండి. ఇదొక అవకాశం. అనంత కాల సర్పదోషము ఉంటే దీర్ఘకాలిక వ్యాధులతోటి జాతకుడు బాధపడే అవకాశం ఉంది. ఓకే. కాబట్టి హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ దగ్గరికెళ్ళాలి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే. వాళ్ళు చెప్పిన మెడిసిన్స్ ఏసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏం జరగొచ్చు అనంత కాల సర్పదోషము అంటే, ఈ హెల్త్ రిలేటెడ్ ఇష్యూసే కాకుండా, ఈ వైవాహిక జీవితంలో కూడా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే భార్యాభర్తలు మధ్య ఏదో పడకపోవడము, గొడవలు అట్లా. లేదు మ్యారేజెస్ కొంచెం డిలే కావడం. ఇంకొకటి స్నేహితుల వల్ల డబ్బులు లాస్. అంటే ఎవరికో హామీ ఇస్తారండి. ఎవరికో హామీ ఇచ్చేసి లాస్ అయితా ఉంటారు. అట్లా కూడా మెంటల్ టెన్షన్ ఇది. అంటే చిన్న చిన్న చిరాకులు అవే పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటది. కాలసర్ప దోషాలున్నప్పుడు. అంటే ఒక్కొక్క టైప్‌కి ఒక్కొక్క రకమైన చిరాకులుంటాయి. ఇక్కడ అనంత కాల సర్పదోషంలో మేజర్‌గా దీర్ఘకాలిక వ్యాధులు, మ్యారేజ్ ప్రాబ్లమ్స్. మ్యారేజ్ లేట్ కావడమో, లేదు మ్యారేజ్ అయినా అంత సాటిస్ఫాక్షన్ ఉండకపోవడమో, లేదు ప్రాబ్లమో, లేదు జాబ్ వల్ల ఇద్దరిద్దరు దూరంగా ఉండడం, ఏవో అట్లా చిరాకులు, కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ అది చిన్న చిన్నవి ఉంటా ఉంటాయి. వాటిని ఓవర్‌కమ్ చేయాలంటే పరిహారాలేంటి చెప్తాను నేను. పరిహారాలు లాస్ట్‌లో చెప్తాను. ఫస్ట్ దోషం వల్ల ఏంటి ప్రాబ్లమ్స్? కామన్‌గా ఉండే ప్రాబ్లమ్సేనండి. ఇవేవో భయపడక్కర్లేదు. నిజంగా ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులుంది అంటే ఒకసారి జాతకం చార్ట్ చూసుకోండి. అనంత కాల సర్ప దోషం ఉందా? దానికి పరిహారం తీసుకోండి అయిపోయింది. ఆ తీవ్రత తగ్గుతది. మంచిదే గదండీ! నష్టమే ఉంది చెప్పండి. పరిహారాలేంటో చూద్దాం మనం. నెక్స్ట్ సెకండ్ చూడండి, కులిక కాలసర్ప దోషం. మహర్షులు ఇచ్చారండి పేర్లు వీళ్ళు. నేనేదో కొత్తగా చెప్పట్లేదు. ఇంకోలేవో బుక్స్‌లో రాయలేదు. కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి మహర్షులు ఇస్తూ వచ్చినారు మన హిందూ ధర్మంలో. వేదాంగం, జ్యోతిష్ శాస్త్రం అనేది ఏదో నార్మల్ కాదండి. వేదాల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ సంస్కృతం చదువుకొని వేదం చదవాలి. వేదం చదివిన తర్వాత వేదం రాంగ్ అని ఇవ్వడం రమ్మనండి. ఒప్పించాలని. అంత దమ్ ఎవరికి లేదు. రాంగ్ అనలేరు. వేదాన్ని ఒక్కసారి నేర్చుకున్నాడంటే ఇంక రాంగ్ అనే మాట ఉండదండి. వాళ్ళ నోటి నుంచి ఇదంతా వేస్ట్ అనేది ఉండదు. అందులో ఒక శాస్త్రం, ఒక అంగం ఇది. జ్యోతిష్ శాస్త్రం, దైవ శాస్త్రం. దీన్ని మిస్‌యూజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మోసం చేస్తా ఉంటారు. కొంతగా ఏదో తెలుసు అన్నీ చెప్తా ఉంటారు. అది కాదండి. కేవలం ఇది ఎదుటివారి అభ్యున్నతి గురించి ఉపయోగించాలి జ్యోతిష్ శాస్త్రం. జ్యోతిష్యుడు కూడా నిర్మలమైన మనస్సుతో ఎదుటి వారికి కష్టము పోవాలి అన్న కాన్సెప్ట్ తోటి, లేదు ఎదుటి వ్యక్తికి మంచి జరగాలి అన్న కాన్సెప్ట్ తోటే జ్యోతిష్యం చెప్పినప్పుడే వాక్కు ఫలిస్తుంది. ఫస్ట్ ఆ జ్యోతిష్యుడు ప్రిన్సిపల్‌గా ఉండాలి. చక్కటి దైవారాధన. అప్పుడే వాక్శుద్ధి వస్తుంది. వేదాధ్యయనం ఉండాలి. ఎంఏ సాంస్క్రిట్ చేసామంటే జ్యోతిష్యం చెప్తాం. లేకపోతే ఇంకోటి చేసాం జ్యోతిష్యం చెప్తాం. వాక్కు ఫలించదండి. దైవశాస్త్రం ఇది. వాక్శుద్ధి ఉండాలి. ఖచ్చితమైన నమ్మకం ఉండాలి జ్యోతిష్ శాస్త్రం మీద. మహర్షుల మీద నమ్మకం ఉండాలి.
దైవం మీద నమ్మకం ఉండాలి, దైవారాధన ఉండాలి, అప్పుడే ఫలిస్తాయి. ఓకేనండి. చూడండి ఇప్పుడు కులికా కాల సర్పదోషం. కులికా కాల సర్పదోషం ఏం చెప్తుంది? రాహు 2nd, కేతు 8th ప్లేస్. 2nd, 8th ఉండి మిగతా గ్రహాల మధ్యలో ఉండాలి. ఓన్లీ 2nd, 8th ఉంటే సరిపోదండి. మిగతా గ్రహాలు కూడా మధ్యలో ఉంటేనే ఈ దోషం అప్లై అవుతుంది. అంటే ఏ ప్రాబ్లం వస్తుంది? ఈ 2nd ప్లేస్ లో ఉన్నప్పుడు వాక్కు ప్రాబ్లం, కుటుంబ స్థానం, కుటుంబంలో సమస్యలు కావచ్చు, వాక్కు రిలేటెడ్. అంతే కదండి. ఆల్రెడీ మీకు భావాలు చెప్పాను కదా, ఇది ఆ భావం కొంచెం ఎఫెక్ట్ అవుతా ఉంటుంది. 8th ప్లేస్ సడన్ ఇన్సిడెంట్స్, ఉన్నట్టుండి ఏదో ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుపోతా ఉంటాం. కుటుంబంలో చిరాకులు, అన్నదమ్ముల మధ్య కానివ్వండి, లేదంటే వాళ్ళకుండే సర్కిల్ సరౌండింగ్, కుటుంబంలో చిరాకులు వస్తాయంటే వాక్కు బాగుండదు, గట్టిగా మాట్లాడుతూ ఉంటాం, లేదు అనవసరంగా తిడుతూ ఉంటారు కొంతమంది, ఊరికే కోపం వస్తుంది అని మాట్లాడతారు, వాక్కుతోటి ఇబ్బందులు పడతా ఉంటాం. అంతే కదా. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అనే సామెత ఉన్నది. వీళ్ళకు ఉండదు అది. ఏం కారణం లేకపోయినా ఎదుటోని ఏదో అంటాడు, అనగానే వాడు వీడి మీద కొట్లాట, పంచాయతీ స్టార్ట్. అక్కడి నుంచి సమస్యలు స్టార్ట్ అవుతాయి. చాలా పెద్ద ఇష్యూస్ అవుతాయండి, మీకు మనకు తెలుసు అది. 8th ప్లేస్ సడన్ ఈవెంట్స్, ఉన్నట్టుండి డౌన్ఫాల్, చాలా ఇబ్బంది, ఆరోగ్యంలో కావచ్చు, వైవాహిక జీవితంలో కావచ్చు. నెక్స్ట్ వాసుకి కాల సర్పదోషం. రాహు 3rd ప్లేస్, కేతు 9th ప్లేస్. ఓకేనా. పరాక్రమ స్థానం, కేతు 9th ప్లేస్, భాగ్యస్థానం, ఇక్కడ ఇబ్బంది ఉంటుంది. శంఖపాల కాల సర్పదోషం. రాహు 4th ప్లేస్, కేతు 10th ప్లేస్. 4th ప్లేస్ ఏంటంటే మాతృస్థానం ప్లస్ ఆస్తులు, తర్వాత సొంత గృహాలు, ఇవన్నీ వచ్చేస్తాయి ఇందులో. వాహనాలు 4th ప్లేస్ ఇబ్బంది పడుతుంది. ఉన్నట్టుండి వాహనాలు ఇబ్బంది రావచ్చు, యాక్సిడెంట్ జరగచ్చు, లేదు సడన్ గా ఆస్తులు ఏదో అమ్మేసి రావడం, ఇంకో రకంగా ఇబ్బందులు, లేదు కోర్టు కేసులలో ఇరకడం. కేతు 10th ప్లేస్, ఉద్యోగ స్థానం, ఉద్యోగం సరిగా ఉండదు, ఎంత వర్క్ చేసినా వీళ్ళ గ్రోత్ ఇవ్వరు, చిరాకు ఉంటుంది, డిస్సాటిస్ఫాక్షన్, అరే ఎంత వర్క్ చేసినా మళ్ళీ కూడా గుర్తించట్లే, ఇలాంటి వాటితోటి ఇట్లా డిఫరెంట్ అండి. పద్మకాల సర్పదోషం. రాహు 5th, కేతు 11th. మహాపద్మకాల సర్పదోషం. రాహు 6th, కేతు 12th. 6th ప్లేస్ రాహు, కేతు 12th ఉండి మిగతా గ్రహాలన్నీ మధ్యలో ఉంటాయి. రాహు 6th ప్లేస్ లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? శత్రు రుణ రోగాలు, ఎంతసేపటికి శత్రువులతో భయం, ఎవడన్నా ఏమన్నా చేస్తాడేమో, ఎందుకంటే వీళ్ళ బిహేవియర్ అట్లుంటది, లేదంటే పరిస్థితులు అట్లుంటాయి. ఎంతసేపటికి అవతల వాడు అటాక్ చేసే పొజిషన్ లో ఉంటారు, వీళ్ళకి భయంగా ఉంటుంది. లేదు శత్రు రుణ రోగాలు, అప్పులు ఎక్కువ కావచ్చు, అప్పుల వాళ్ళతోటి సమస్యలు, లేదు రోగాలు, ఇవి తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఇక కేతు 12th లో ఉన్నాడు అనుకోండి, వీటికి రిలేటెడ్. 12th అంటే వ్యయం, రోగాలు బాగా వచ్చి హెల్త్ ఇష్యూస్ తోటి డబ్బులు ఖర్చు కావడం, హాస్పిటల్లో పడడం. చాలా మందిని చూస్తుంటాం, సంవత్సరాల తరబడి మందులు తీసుకుంటూనే ఉంటారు పాపం, విపరీతమైన డబ్బు ఖర్చు. లేదు రుణాలు చేస్తారు, రుణాలతోటి అప్పులు కట్టడానికే సరిపోతుంది, వీళ్ళు ఎంత సంపాదించినా అప్పులకే పోతా ఉంటారు. ఎప్పుడు? మహాకాల సర్పదోషం. రాహు 6th, కేతు 12th. ఇట్లా 12 కాల సర్పదోషాలు ఉన్నాయండి. అంతే, రాహు రొటేట్ అయితే నెక్స్ట్ రాహు 7th వెళ్తే కేతు ఎక్కడ వెళ్ళాలి కౌంట్ చేసుకోండి, 1 రివర్స్ ఇప్పుడు. ఓకేనా. అంటే మొత్తానికి ఇలా 12 కాలసర్ప దోషాలు ఉన్నాయి అని మనకు డిఫైన్ చేశారు. ఓకే. అంటే రాహు కేతు మధ్యలో మిగతా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్న ఆ భావం దెబ్బతింటది, మిగతా చిరాకులు కూడా. వీటి చిరాకుల తీవ్రత మిగతా గ్రహాలు బాగున్నాయి అనుకోండి, మంచి ప్లేస్ లో ఉంటే ఆ తీవ్రత తగ్గుతుంది. సింపుల్, ఏదో చిరాకు అది జనరల్ గా ఉండేది. ప్రతి ఉద్యోగంలో ఇబ్బంది ఉంటుంది, ప్రతి బిజినెస్ లో ఇబ్బంది ఉంటుంది, లాస్ ఉంటుంది, గెయిన్ ఉంటుంది, అంతా ఎవ్రీథింగ్ ఓకే. వాటిని ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఇబ్బంది ఉంది ప్రత్యేకంగా ఈ కాలసర్ప దోషాలు ఉన్నప్పుడు, రాహు కేతువు దశ అంతర్దశలు నడుస్తున్నప్పుడు, మహర్దశలు నడుస్తున్నప్పుడు కొద్దిగా తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అప్పుడు కొంచెం జాగ్రత్త కేర్ తీసుకోవడం. ఇందులో తప్పే ఉందండి, జ్యోతిషాస్త్రం తెలుసుకోవడంలో తప్పలేదు కదా. సో ఇప్పుడు ఇలాంటి ఈ దోషాలన్నిటికీ ఒకటే అండి పరిహారాలు. చూడండి మన సంస్కృతి ఎంత గొప్పదో. నాగుల చవితి అండ్ నాగు పంచమి, నాగుల చవితి నాగ పంచమికి తప్పకుండా
చాలా మంది పాటిస్తారండి. కంపల్సరీగా దైవాలయాలకెళ్ళి, దేవాలయాలకెళ్ళి పుట్టలో పాలు పోస్తుంటారు. లేదా ఒక నాగప్రతిష్ఠలుంటాయి. పాలు పోస్తా ఉంటారు. అత్యద్భుతమైనటువంటిదండి ఇది. కుండలిని శక్తి జాగృతం చేస్తది. ఇలాంటి పరిహారాలు, ఇలాంటి దోషాల్ని ఓవర్‌కమ్ చేసే శక్తి ఇస్తది. అంతేగాని ఏదో దారిన పోతే పాము దొక్కుతుంది, లేదంటే పామును పట్టుకొని పాలివ్వడం గాదు. ఇదంతా నాన్‌సెన్స్. పాములు పట్టుకొచ్చి పాలు తాగిపిస్తారండి. అది నాన్‌సెన్స్. అది హిందూ మతం చెప్పలేదు. శక్తి, కుండలిని శక్తి జాగృతం అవుతుంది. నాగశక్తి అనేదుంది ప్రపంచంలో, ఈ విశ్వంలో. ఆ నాగశక్తి జాగృతం జేయాలి. అది నీ బాడీలోనే ఉంది. నీ నర్వ్ సిస్టమ్ నాగశక్తి అంటే ఏంటిది? నర్వ్స్ ప్రతి పార్ట్ కనెక్షన్. అది జాగృతం అయితది. అంటే నువ్వు యాక్టివేట్ అయితావు. నాగపంచమి, నాగ చవితి రోజు ఉపవాసం ఉండాలండి. ఎవరికైతే ఈ దోషాలున్నాయో, ఆ రోజు ఉపవాసం ఉండి చక్కగా నాగప్రతిష్ఠలుంటాయి గుళ్ళల్లో. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పోయడం, నాగప్రతిష్ఠలకు పాలు పోయడం, లేదు పుట్టలో పాలు పోయడం. పుట్టలో పాలు పోసావు అంటే పుట్టలో పాముందని పోస్తావా? దాని మీద జోకులు ఏదో పాముని తొక్కితే కాటేస్తది. నువ్వు పాలు పోసినా తొక్కితే కాటేస్తది అందరికి తెలుసు. దీనితోటి నాస్తికులు బయలుదేరుతారు. నువ్వు పాలు పోసినంత మాత్రాన తొక్కంగానే కాటేయదా అంటే ఎందుకు కాటేయదని దాని నైజం అది. నువ్వు పాముకు పాలు పోయట్లేదు. దాన్ని తొక్కుతావని పాలు పోయట్లేదు. హైదరాబాద్‌లో ఉంటున్నావు. నీకు పాములెక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు? అర్థం చేసుకోండి నేనెందుకు చెప్తున్నాను. అర్థమైతుందా అండి? ఈ శరీరంలో నాగశక్తి ఉంది. ఈ విశ్వమంతా నాగశక్తి ఉంది. ఆ నాగశక్తిని నువ్వు యాక్టివేట్ చేసుకుంటున్నావు. దాన్ని రెస్పెక్ట్ చేస్తున్నావు. రెస్పెక్ట్ చేసినప్పుడే నీకు తెలవకుండా నీలో ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతది. ఆ కాన్ఫిడెన్స్ తోటి నువ్వు ఇలాంటి దోషాలు, ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్‌కమ్ అవుతావు. అది కాన్సెప్ట్. కాబట్టి ఇందులో సింపుల్ పరిహారం ఏం చెప్పారు? కాలసర్ప దోషాలు ఎవరికున్నా సరే నాగుల చవితి, నాగపంచమి రోజు ఉపవాసం ఉండండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. మీ ఇంటి దగ్గరలో గాని ఎక్కడన్నా గుళ్ళు ఉంటే నాగప్రతిష్ఠ ఉంటది. వెళ్లి అర్చించండి. దండం పెట్టండి. స్వామి నాకు దోషాలు నాకు ఇబ్బంది కలగద్దు. ఎవరికి చెప్తున్నావండి? ప్రకృతితో మొరబెట్టుకుంటున్నావు. నువ్వే ప్రకృతి. ప్రకృతి లేనిది నువ్వు లేవు గదా! మనంతా ప్రకృతి స్వరూపాలమే. కాబట్టి గుడికెళ్ళి మొరబెట్టుకుంటాం మాకు ఇబ్బందేం జరగద్దని. ప్రకృతి కనుకరిస్తది. నీకొచ్చే ఇబ్బందులు. నీకు వాటిని ఓవర్‌కమ్ చేయాల్సిన శక్తిని నీకు అందిస్తది. ఇది 100% ట్రూ. అందుకే గుళ్ళకెళ్ళేది పిచ్చోళ్ళే ఎళ్లరు. మహర్షులు సింపుల్‌గా అందించారు మనకి. వాటిని రెస్పెక్ట్ జేయాలి, పాటించాలి. మరి పుట్టలో పాలు పోస్తారు ఎక్కడి నుంచండి? అంటే కొన్ని చాలా మారుమూల ప్రాంతాల్లో టెంపుల్స్ ఉండవు. ప్రతిష్టలు ఉండకపోవచ్చు. మరేం జేయాలి వాళ్ళు? పుట్టలో పాలు పోయండి. నాగశక్తి. ఓకేనండి. అదండి కాన్సెప్ట్. అందులో ఒక పరిహారం జెప్పానిప్పుడు. సింపుల్ పరిహారం ఇది ఏమంత కష్టం జెప్పండి? నాగుల చవితి, నాగపంచమి వచ్చినప్పుడు మీ జాతక చక్రంలో ఇలాంటి దోషాలున్నాయని జ్యోతిష్యుడు చెప్తే భయపడేదేం లేదండి. జ్యోతిష్యుడు గూడా జెప్తాడు ఈ మాట. వెళ్ళండి. నాగపంచమి రోజు ఉపవాసం ఉండండి. నాగశక్తిని ఆరాధన జేయండి. ఎక్కడికో పోక్కర్లే. మీ దగ్గర గుడేం లేదు సార్. మేము పల్లెటూరులో ఉంటున్నాం. పుట్టలుంటాయి పల్లెటూర్లలో. దూరంగా నిలబడి నమస్కారం జేసుకో భూమాతకి. ప్రకృతే గదా! భూమాత ఎవరు? పుట్ట ఎక్కడి నుంచొచ్చింది? అంటే నువ్వు ప్రకృతితో మొరబెట్టుకుంటున్నావు. నాకెలాంటి ప్రాబ్లమ్స్ ఉండొద్దు. నా పిల్లలందరూ చల్లగుండాలి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు, పిల్లలు కలిగే విషయంలో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు ఇవన్నీ ఉండకూడదు అని దండం పెట్టుకుంటాం. తప్పేముందండి అందులో? సింపుల్ రెమెడీ. ఎవరికైనా రూపాయి ఇచ్చేదుందా మీరు? పాలు పోయండి. ఒక గ్లాసెడు పాలు తీసుకెళ్ళి చనివిన నైవేద్యం పెట్టండి. దండం పెట్టుకోండి. పుట్ట మన్ను కొంచెం ఉంటే తీసి చెవులకు పెట్టుకోండి. పుట్టని డిస్టర్బ్ చేయకండి. లేదు సార్ మేము సిటీలో ఉంటున్నాం. పుట్టలెక్కడ కనిపిస్తాయి? సిటీలో ఉంటే మరీ మంచిది. ప్రతి గుళ్ళలో ప్రతిష్టలున్నాయి. జంట నాగుల ప్రతిష్టలు. వెళ్ళండి హాయిగా పాలు పోయండి. కొన్ని గ్లాసెడు పాలు. అవి వేస్ట్ ఏం గాదు. మీకు తెలవకుండా కొన్ని కోట్ల జీవరాశులు మీ చుట్టే నివసిస్తా ఉంటాయి. వాటికి మీరు ఆహారం అందించినట్టు ఏదో ఒక రూపంలో. అంటే మీ వల్ల ఇంకోళ్ళకి మంచి జరగాలి. అప్పుడే దేవుడు మీకు గూడా మంచి చేస్తాడు. ఇదే కాన్సెప్ట్. మీరు అభిషేకం చేసినా, ఏం చేసినా. ఒకాయనంటాడు అభిషేకం చేస్తే పాలు వేస్ట్ అంటాడు. యూజ్‌లెస్ ఫెలో. నువ్వు ఒక్కనివే తాగుతావా పాలు? కంటికి కనిపించే జీవరాశులు ఈ చుట్టూతా ఎన్నో ఉన్నాయి. నువ్వు అభిషేకం చెయ్యి.
చేసి దగ్గరలో చెట్లో పోయి ఏమవుతుంది? నీ కంటికి కనపడని జీవరాశులకు నువ్వు ఏదో ఒక ఫుడ్ అందిస్తున్నట్టు. తప్పేముంది అందులో? పాలు కొనే స్తోమత నీ దగ్గర ఉంటేనే కొనిపోయి. నువ్వు పాలు కూడా కొనలేని దరిద్రుడు అయితే అది వేరే సంగతి. దండం పెట్టుకో. ఆ దరిద్రం పోతది. ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారండి చాలామంది. మన హిందూ ధర్మాలు, హిందూ ఆచారాల మీద. చూడండి ఇలాంటి 12 రకాల దోషాలకి సింపుల్ రెమెడీ, ఫస్ట్ రెమెడీ చెప్పాను మీకు. నాగుల చవితి, నాగపంచమి. నాగుల చవితి వీలైతే నాగుల చవితి లేదా నాగపంచమి. ప్రతి గుళ్ళల్లో ఇప్పుడు అన్ని వాట్సాప్, యూట్యూబ్‌లు, టీవీలలో చెప్తూనే ఉంటారు. ఆ రోజు మీరు ఏ గుడికి పోయినా అందరూ పాటిస్తారు. తప్పేముంది అందులో? ఈ దోషాలు ఉన్నా లేకపోయినా పాటించండి. నష్టమేం లేదు కదా! ఒక పరిహారం చెప్పాను. నాగుల చవితి లేదా నాగపంచమికి ఉపవాసం ఉండడం, నాగశక్తిని ఆరాధించడం. నాగశక్తి అంటే బయట పాములు పట్టమని వాడిని పిలిచి అది ఎంత కాదండి నాన్‌సెన్స్. శక్తి ఆరాధన. ఓకేనా? గుళ్ళల్లోకెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, జంట నాగులు. చేతులు జోడించి నమస్కారం పెట్టి నీ మనసులో బాధ చెప్పుకో. ప్రకృతి వింటది. నిన్ను కనికరిస్తది. ఆ బాధను తగ్గిస్తది. నువ్వు ఇంకా నిజాయితీగా ఎఫర్ట్స్ పెడితే ఆ బాధని జీరో చేస్తది. హ్యాపీగా ఉంటావు. ఖచ్చితంగా జరుగుతది. నమ్మకంతో చేయాలి నువ్వు. మహర్షులు చెప్పిన పరిహారం అంత ఈజీగా చెప్పరు. వాళ్ళు ఇప్పటిలాగా ఎవడో డబ్బులు ఇస్తాడు, రూ. 100 ఇస్తే ఏదో చెప్తా కాదు. మానవాళికి మంచి జరగాలని పరిహారాలు అందించారు. దోషం ఎట్లా చెప్పారో పరిహారాలు కూడా అందించారు వాళ్ళు. మనం ఫాలో కావాలి. ఫాలో అయితే మంచిది. ఫాలో కాలేదు సరే నీ ఇష్టం. ఏదో ప్రాబ్లమ్స్‌లో ఇరుకుతావు. తర్వాత సంగతి. నేనేం భయపెట్టట్లేదు. అల్టిమేట్‌గా మనిషే విల్ పవర్ ఉండాలి గట్టిగా. దైవాన్ని నమ్ముకోవాలి. ముందుకు పోవాలి. అన్ని ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలసర్ప దోషాలు దేనితో రిలేటెడ్ అండి? రాహుకేతు రిలేటెడ్. రాహుకేతు రిలేటెడ్ అనంగానే అందరికీ గుర్తొచ్చేది కాళహస్తి. శ్రీకాళహస్తి ఎళ్ళండి. రాహుకేతు పూజ చేయించండి. లైఫ్‌లో ఒక్కసారండి. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడే. నీకు సెలవులున్నప్పుడు, పిల్లలందరికి సెలవులున్నప్పుడు. మీ ఇంట్లో ఏ ఒక్కరికి ఈ దోషం ఉన్నా ఎళ్ళండి. కాలసర్ప దోషం పరిహారం చేయించుకోండి. రాహుకేతు పూజ చేయించుకోండి. తప్పేముందండి? త్రివేణి సంగమంలో చేస్తారు. ఓకేనండి. మనకు దగ్గరే గదా! త్రివేణి సంగమం అంటే మళ్ళీ ఎక్కడో పోవాలి. యూపీ స్టేట్ పోవాలి. మనం ఇక్కడే ఉన్నాం సింపుల్‌గా. కాళహస్తి ఎళ్దాం. తెలుగు వాళ్ళం. కాళహస్తి. రాహుకేతు పూజ. ఏదో టికెట్ ఉంటది అందులో. నీకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి టికెట్ తీసుకొని చక్కగా అక్కడ రాహుకేతు పూజ చేయించుకోండి. లేదు గుళ్ళో హనుమాన్ టెంపుల్ ఉంది. మూడవది చెప్తున్నాను. గుళ్ళో హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమంతుడికి చందనం సమర్పించండి. సింధూరం కాదండి చందనం. హనుమాన్ చాలీసా చదువుకోండి. హనుమాన్ కవచం ఉంటుంది. పారాయణ చేయండి. సుందరకాండ పారాయణ అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తది. గుళ్ళో పూజారి సుందరకాండ హనుమాన్ టెంపుల్‌లో సుందరకాండ చదువుతారు. లేదు రికార్డ్ పెట్టుకొని వినండి సుందరకాండ రికార్డ్. లేదు బుక్ దొరుకుతది తెలుగులోనే ఉంటది. సుందరకాండ. గొప్ప గొప్ప మహానుభావులు అందరూ సుందరకాండ పాడి రికార్డెడ్ రెడీగా ఉన్నాయి. వినండి. హనుమాన్ టెంపుల్. ఇంతేనండి పరిహారాలు సింపుల్. ఏమున్నాయండి ఇందులో? ఎప్పుడైనా లక్షలు ఖర్చు పెట్టేదుందా? కోట్లు ఖర్చు పెట్టేదుందా? జాతక చక్ర పరిశీలన చేయించుకోండి. 12 రకాల సర్పదోషాలుంటాయి. అంటే నేను 6 ఇచ్చాను స్క్రీన్ మీద. వెన్స్‌డే‌లండి. రాహు 7థ్, కేతు ప్లేస్ మారుతది అట్లా. రాహు, కేతు మధ్యలో గ్రహాలున్నప్పుడు బేస్డ్ ఆన్ ఏ భావంలో ఉంటే ఆ భావానికి తగ్గ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. వాటి తీవ్రత తక్కువ నుంచి ఎక్కువ వరకు ఉంటది. మిగతా గ్రహాల పరిస్థితులను బట్టి. మేజర్‌గా ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం, వైవాహిక జీవితంలో సమస్యలు, పిల్లలు ప్రాబ్లమ్. పిల్లలు కలగడంలో ఇబ్బంది లేదు. లేట్‌గా అయ్యే ఛాన్స్ కలిగినా గూడా వాళ్ళు మీ మాట ఇనకపోవడం. ఇంకో రకంగా ఏదో ఒక చిరాకులు. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్. లేదు వాళ్ళ హెల్త్ ఇష్యూస్. ఓకేనా? లేదు మీకే. ఆ జాతకుడికే దీర్ఘకాల వ్యాధులు. ఓకే. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, చిల్డ్రన్ ప్రాబ్లమ్స్ మేజర్‌గా ఇవి లీడ్ చేస్తా ఉంటాయి. కాబట్టి వాటికి సింపుల్ పరిహారం చేసుకుంటే అయిపాయే. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం. ఇంతేనండి. ఓకేనా? ఇట్లాంటి దోషాలున్నాయి. వాటికి పరిహారాలు. ఇట్లాగే అత్యద్భుతమైన యోగాలున్నాయి. మీరు జాతక చక్రం పరిశీలన చేసి మంచి యోగం ఉందనుకోండి. ఎంత కాన్ఫిడెన్స్ వస్తదో తెలుసా మీకు? ఆ కాన్ఫిడెన్స్‌తో మీరు ఏదైనా చేయగలుగుతారు. చేస్తారు. ఆ యోగం మిమ్మల్ని ఆ దిశగా నడిపిస్తుంది. కాకపోతే మీరు దైవాన్ని నమ్ముకోవాలి. ప్యూర్ హార్టెడ్ ఉండాలి.
ఏదో ఎదుటోళ్ళకి దోషాలు ఉన్నాయి వాడిని పీల్చి పిప్పి చేద్దాం నలిపేద్దాం అనుకుంటే కాదు, రివర్స్ కొడుతుంది. మహర్షులు దైవశాస్త్రం వేదంలోని ఒక భాగం. కాబట్టి ఇది మూఢనమ్మకం కాదండి, విశ్వసిద్దాం. సింపుల్ పరిహారాలతోటి నిజంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని ఓవర్కమ్ చేద్దాం. ఎంత పెద్ద సమస్య అయినా మానవుడు తలుచుకుంటే ఓవర్కమ్ చేయొచ్చు. దేవుడు మనకి అన్ని శక్తులు ఇచ్చాడు. అత్యద్భుతమైన శక్తి, మనోశక్తి ఇచ్చాడు మనకి. ఓకేనా? వాక్ ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. ప్లస్ దేవుడు నువ్వు నమ్మితే నీకు తోడుంటా అన్నాడు. ఇలాంటి దోషాలు ఏముందండి, సింపుల్గా ఓవర్కమ్ చేయొచ్చు. కాదు మనం తెలుసుకోవాలి, ఓకే ఇవి ఉన్నాయా, ఈ ప్రాబ్లం వస్తుందా, ఉన్నదా నిజంగా మీకు, లేదు ఆ రాహు కేతు ఒక్కొక్కరికి చిన్నప్పుడే అయిపోతాయి, పెద్ద దోషం ఉండదు. తక్కువ దోషం ఉన్నప్పుడు అవి ఆ పీరియడ్ ఆ దశలో అయిపోతాయి, ఉండదు. అట్లా కూడా జరుగుతుంది జాతకం అంతే బాగుంటాయి. కాబట్టి జాతక పరిశీలన మంచి జ్యోతిష్యుడి దగ్గర, ఒక నమ్మకమైన జ్యోతిష్యుడు. ఏదో బిజినెస్ చేస్తాము అది ఇది డబ్బులు గుంచుతాం అది కాదండి. అదే కాదు, మళ్ళీ అది రాంగ్ వేలో వెళ్ళకూడదు జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి అందరికి కొంచెం గొప్ప నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎవరి చార్ట్ వాళ్ళు అర్థం చేసుకున్నా చాలు కదండి, పక్కోటి చార్ట్ ఎందుకు. మన చార్ట్ మనం చూసుకొని ఓకే ఇది ఉందా, ఈ ప్రాబ్లం ఉందా, జాగ్రత్తగా ఉండి అందులో పరిహారాలు ఏమున్నాయి, ఎవరినైనా పెద్దవాళ్ళని అడగడం, అది చేసుకోవడం, కొంచెం జాగ్రత్తగా ఉండడం, ప్రిన్సిపల్గా ఉండడం, అయిపోయి లైఫ్ హ్యాపీగా ఉంటుంది కదా, ఏం కావాలి ఇంకా అంతకంటే. ఓకేనండి. సో ఈరోజు వీడియో ఇదండి. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. జ్యోతిష్ శాస్త్రం మీద అవగాహన పెంచుకుందాం. ఇది ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. కాబట్టి దీనిలో రీసెర్చ్ జరగాలి, బ్లైండ్గా ఏం లేదు అనేది కాదు. అమ్మో ఇందులో ఏవో దోషం ఉంది నాకేదో అయిపోతుంది, అది కూడా కాదండి. చక్కటి జ్యోతిష్యుల్ని మీరు సంప్రదిస్తే వాళ్ళు మీకు ఏమైనా దోషాలు ఉన్నా కూడా మంచి పరిహారాలు చెప్తారు. చాలా సింపుల్ పరిహారాలు అండి, ఏముంటాయి చేయండి. ఎవరైనా దోషం ఉంటే, ఇప్పుడు సర్పదోషం ఉంది అంటే ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు చేస్తూ ఉండండి. చక్కగా మీకు ఆ తీవ్రత తగ్గుతుంది, హ్యాపీగా ఉంటుంది. కాన్ఫిడెన్స్ మనం ఉండాలి. మనము దేవుడు మనకు అన్ని ఇచ్చాడు, ఆ శక్తులు ఇచ్చాడు. వాటిని ఏ దోషమైనా ఓవర్కమ్ చేసి పడేయచ్చు. కాబట్టి ఈ దోషం ఉంది, ప్రాబ్లం ఉందని తెలవాలి కదా. తెలవకపోతే దేనికి వస్తుందో అనుకుంటుంది. ఇవన్నీ కూడా హిడెన్ ప్రాబ్లమ్స్ మనకి చుట్టుముడతా ఉంటాయి. అప్పుడు జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది, ఓహో దీనివల్ల ఇది, ఈ సింపుల్ పరిహారం. ఓకేనండి, రైట్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.